మహాభారతంలో మనకి నరనారాయణ మహర్షులు వాళ్ళిద్దరూ కూడా కృష్ణార్జునులుగా వెలిశారని మనకు తెలుసు. ఆ నరుడే అర్జునుడిగా, నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించారు. మరి ఈ పాండవులు వాళ్ళంతా కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉండేవారు. అయితే ఈ దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు, వీళ్ళంతా కూడా కర్ణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళంతా కూడా మరి ఈ కౌరవుల పార్టీలో ఉండిపోయారు. అయితే భీష్మాచార్యుల వారు ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా మరి హస్తినాపురం మీద తనకున్నటువంటి ప్రేమతో ఈ తన వంశీకులైనటువంటి దుర్యోధనుడి తరపునే అతను పోరాడాలి కాబట్టి, అంటే ఆ రాజుకు బద్ధుడై ఉంటానన్నాడు కాబట్టి వాళ్ళంతా కూడా దుర్యోధనుడిని సపోర్ట్ చేయడం, మరి పాండవులంతా కూడా ధర్మాన్ని నమ్ముకొని సకల కష్టాలు అనుభవించి మరి ఈ అడవుల పాలయ్యారు. మరి అటువంటి సమయంలో ఈ యొక్క పాండవులంతా కూడా 12 సంవత్సరాలు వనంలోనే గడిపారు తాపసుల్లాగా. ఎన్నో కష్టాలు పడ్డారు. తిండి లేదు, ఆకులు అలమలు తింటుకుంటూ అడుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూ ఏమాత్రమూ ధర్మానికి ఇది అవ్వకుండా చక్కగా ధర్మానికి భంగం కలగకుండా ఉన్నారు. మరి ఆ సమయంలోనే మనకి ఆ యొక్క పాండవులంతా కూడా మరి అర్జునుడు స్వయంవరంలో, ద్రౌపది స్వయంవరంలో చక్కగా ద్రౌపదిని దక్కించుకోవడం, ఆ తర్వాత కుంతి ఆజ్ఞ మేరకు మరి పాండవులంతా కూడా మరి ద్రౌపదిని పంచుకోవడం. అసలు ఈ యొక్క ఈ పంచపాండవులందరూ కూడా ఒక కల్పంలో ఒక ఇంద్రుడి యొక్క శక్తి, ఇంద్రుడు వాళ్ళు 5 పార్ట్స్ కింద వాళ్ళు ద్రౌపది యజ్ఞశాని కాబట్టి, యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి శివుడి కోసం తపస్సు చేస్తూ పతిం దేహి పతిం దేహి పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని 5 సార్లు అడుగుతుంది. ఆ 5 సార్లు కోసం ఆ ఇంద్రుడి యొక్క ఆత్మని 5గా చేసి 5 పంచపాండవులుగా పుడతారు. అందువల్ల మహాపతివ్రత అయినటువంటి ఆ శచీదేవి ఆమె మరి ఈ యొక్క ద్రౌపదిగా పుట్టి ఈ పంచపాండవులను చేసుకుందనమాట. ఇదిలా ఉండగా మరి ఈ వనవాసంలో ఉన్న తర్వాత అజ్ఞాతవాస సమయం వచ్చింది. ఈ అజ్ఞాతవాస సమయంలో వీళ్ళు ఎవరికీ కూడా తెలియకుండా తమ యొక్క ఉనికిని కోల్పోవాలా. ఎవరు గుర్తుపెట్టినా మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. మరి ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు ఈ వనవాసంలో ఉండగా. మరి ఏవి కూడా ఫలించట్లేదు. అంటే కాలం కలిసి రానప్పుడు మనం ఎంత మేధావులైనా, ఎంత వీరులమైనా మన పనులు మనకి కలిసి రావన్నమాట. అటువంటి సమయంలో అర్జునుడు వేదవ్యాసుల వారి దగ్గరికి వెళితే వేదవ్యాసుల వారు ఏం చెప్తారంటే, నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి కొన్ని కళలు నేర్చుకో, ఈ సంగీతము, సాహిత్యము, తర్వాత నృత్యము, ఇవన్నీ కూడా నీకు పనికొస్తాయి. అలాగే దివ్యాస్త్రాలను సంపాదించు, దీనికోసం అని చెప్పి ఇంద్రలోకం వెళ్ళమని పంపిస్తారు. అప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి వెళతాడు. ఇంద్రుడు తన తండ్రే కాబట్టి ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ధర్మపక్షపాతి అయినటువంటి అర్జునుడిని చక్కగా తీసుకువెళ్ళి మొత్తం ఆ ఇంద్రలోకంలో అన్నీ నేర్చుకోమని చెప్తాడు. అక్కడ చిత్రసేనుడు అనేటటువంటి స్వర్గంలో ఉన్నటువంటి చిత్రసేనుడు అనే గంధర్వుడు మరి ఈ యొక్క అర్జునుడికి చక్కగా ఈ నృత్యాన్ని, సంగీతాన్ని నేర్పిస్తున్నాడు. ఇలా అభ్యాసం చేస్తుండగా, అర్జునుడు నృత్యం చేస్తుండగా ఊర్వశి చూసి మోహిస్తుంది అర్జునుడిని. మోహించి ఆయన్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి చేసుకోమంటే అర్జునుడు ఏం చెప్తాడంటే, అమ్మా మరి మా పూర్వీకులంతా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నారు, మా పూర్వీకుల్లో ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల మేమంతా కూడా నీకు పుట్టాము, నువ్వు మాకు తల్లితో సమానం అంటే ఆమె ఏం చెప్తుందో, ఆమెకు చాలా దుఃఖపడి కోపం వచ్చి నువ్వు నపుంసకుడి వైపో అని చెప్పి శపిస్తుంది. ఆ శాపము విన్నటువంటి ఇంద్రుడు ఊర్వశిని పిలిచి నువ్వు ఎందుకు శపించావని అడుగుతాడు. అడిగితే అప్సరసలు ఎవరికి తల్లులు కారు, తర్వాత భార్యలు కాదు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాను. ఉపసంహరించుకోనిదంటే ఉపసంహరించుకోవడం కుదరదు కాబట్టి దాన్ని తగ్గించమని అడిగితే ఇంద్రుడు ఆన్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద లార్డ్ ఇంద్ర రికమెండేషన్స్తో ఈ ఊర్వశి ఏం చేసిందంటే ఆ శపించినటువంటి కాలాన్ని 1 సంవత్సరానికి కుదించింది.
అది కూడా నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆ నపుంసకత్వాన్ని తెచ్చుకోవచ్చు అని ఫెసిలిటీ ఇచ్చింది అనమాట, ఫెసిబిలిటీ ఇచ్చింది. ఆ విధంగా ఈ అర్జునుడు ఏం చేస్తాడు, చాలా బాధపడి సరే మీ వంశం మీ పేరు మీద ఊర్వశి కాబట్టి పురువంశం అని మాకు పేరు వచ్చిందమ్మా, మా వంశం అంతా కూడా నీ పేరు మీద చాలా గౌరవం, మేమంతా గౌరవాన్ని సంపాదించామని చెప్పి చాలా వినయంగా చెప్తాడు. ఎందుకంటే అర్జునుడు అంటేనే వినయం అన్నమాట, పొగరబోతు కాదు అర్జునుడు, పౌరుషవంతుడు, వినయవంతుడు. శీలేన శోభితే విద్య, ఆ శీలం ఉంది కాబట్టి ఆయనకి ఆ విద్య వచ్చింది. సర్వధనుర్ధారి అయ్యాడు, త్రిలోకాలలో కూడా 3 లోకాల్లో కూడా ఆయన ఎదిరించినటువంటి అతనితో అంతటి శౌర్యవంతుడు లేనే లేడు. చాలామంది మరి ఈ అర్జునుడిని ఎక్కువగా గెలిచేటటువంటి వాడి పట్ల ఈర్ష్య పెద్దగా ఉండదు, జనాలకు అందరికీ కూడా ఈర్ష్య ఉంటుంది, సానుభూతి అనేది ఉండదు. మరి ఓడిపోయిన వాళ్ళ మీద సానుభూతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దుర్యోధనుడు చనిపోయాడు కాబట్టి దుర్యోధనుడి మీద ఆయన సపోర్ట్ చేస్తూ భీముని తిట్టేటటువంటి వాళ్ళు, విమర్శించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత కర్ణుణ్ణి అధికంగా, సూర్యపుత్రుడు కాబట్టి సూర్యపుత్రుడైతే అంగరాజ్యం ఇచ్చాడని చెప్పి ఆయన పార్టీలో ఉండమని చెప్పారా, నీకు డబ్బులు ఇస్తే నువ్వు చెడ్డోళ్ళతో ఉంటావా, నువ్వు దాన ధర్మాలు ఉంటే అవి వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు. కానీ శౌర్యంలో మాత్రము అర్జునుని కూడా ఎట్టి పరిస్థితుల్లో ద కర్ణ కెనాట్ టచ్ అన్నమాట. అర్జునుడికి సవ్యసాచి అనే పేరుంది. అంటే సవ్యసాచి అంటే ఎడమ చేత్తో కుడి చేత్తో కూడా రెండిట్లతో కూడా సమానమైనటువంటి స్పీడ్తో బాణాలు వేయగలడు. కర్ణుడికి అది లేదు, సవ్యసాచి అనే పేరు లేదు ఆయన. కాబట్టి ఈ చెప్పేటటువంటి ఆధ్యాత్మికవేత్తలు అవనియండి, మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు సగం పురాణాలు, వ్యాఖ్యానాలు, ఒరిజినల్ పురాణాలను చూడకుండా వీళ్ళంతా కూడా వేదవ్యాసుడు రాసినటువంటి దాన్ని కనుక చదివినట్లయితే కంపల్సరీ అర్జునుడి కనీసం దరిదాపుల్లో కూడా కర్ణుడు రాలేడు, భీముడు దరిదాపుల్లో కూడా దుర్యోధనుడు రాలేడు. ఆ విధమైనటువంటి మైటీ హీరోని అర్జునుడికి ఏమవుతుంది, ఊర్వశి శపిస్తుంది. శపించడం వల్ల ఆయన బృహన్నలగా మారిపోయాడు, తనని బృహన్నలగా పిలువబడ్డాడు. బృహన్నల అంటే అర్థం ఏమిటంటే చాలా ఆయన శ్రేష్ఠుడు అని అర్థం, మహాపురుషుడు అని అర్థం, మానవుల్లో మహామానవుడు అని అర్థం, మహామనీషి అని అర్థం. కాబట్టి ఆయన ఏం చేశాడు, తను ఈ విరాట మత్స్యదేశాధిపతి అయినటువంటి విరాటరాజు కొలువు దగ్గరికి వెళ్ళి అక్కడ పాపం సైరేంద్రి అంటే ద్రౌపది ఏమో సైరేంద్రిగా మారి ఆమె దాసీగా, విరాటరాజు భార్యకి దాసీగా చేస్తుంది. ఇక ఈ యొక్క యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమో ఈ విరాటరాజు దగ్గర ఏదో ఆటలాడుతూ చెస్ ఆడుతున్నట్టుగా అక్కడ ఆ జోదం ఆడుతూ ఉండేవాడు అనమాట. ఇక నకుల సహదేవులేమో మరి అక్కడ అశ్వశాలలో ఒకరు, గోశాలలో ఒకరు సెటిల్ అయిపోయారు. భీముడేమో వంట చేసే వ్యక్తిగా అక్కడ సెటిల్ అయిపోయాడు. అర్జునుడేమో ఈ బృహన్నలుగా మారి ఆయన ఏం చేస్తాడు, చక్కగా ఈ యొక్క విరాటరాజు కుమార్తె అయినటువంటి ఉత్తరకి, ఆమె అభిమన్యుడు లాస్ట్లో చేసుకుంటాడు ఆమెని. మరి అటువంటి ఉత్తరకి నాట్యాన్ని నేర్పిస్తూ ఆ కొలువులో ఉంటాడు. అంటే అటువంటి మహావీరుడు కూడా వీళ్ళు ఏమైపోయారండి, తమ ఉనికిని చాటుకోకుండా, ఇతరులకి చెప్పుకోకుండా, ఇతరులు ఎవరు తెలిసిన వాళ్ళు గుర్తుపట్టకుండా అంత జాగ్రత్తగా వాళ్ళు గడుపుకోవాల్సినటువంటి దుస్థితి, దౌర్భాగ్యము ఈ పాండవులకు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ధర్మాన్ని వదులుకోకుండా ఉన్నారు. కాబట్టి కృష్ణుడి యొక్క ఆత్మ ఆయన, అందువల్లనే నరనారాయణులు అన్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మపక్షపాతి, పాండవుల పక్షపాతి కాదు. మనం కూడా ధర్మాన్ని పాటిస్తే మన పక్షపాతి కూడా అవుతాడు శ్రీకృష్ణుడు, మనకు కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అటువంటి బృహన్నల విరాట్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పాండవుల యొక్క ఉనికిని వాళ్ళు బయట పెట్టాలనేటటువంటి దురుద్దేశంతో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపుడు, తర్వాత అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కౌరవ సేనంతా కూడా వచ్చి ఆ ఉత్తర ద్వారం ద్వారా ఆవులన్నింటినీ కూడా ఉత్తర గోగ్రహణం చేస్తారన్నమాట విరాట్ రాజ్యంలో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విరాటరాజు యొక్క కుమారుడు, ఉత్తర కుమారుడు, అతను కోతలు రాయడు అనమాట. కోతలకు వస్తుంటాడు, నేను ఇలా చేస్తానని. సరే బృహన్నలని తీసుకుపో నీకు సారథిగా అని చెప్పి పంపిస్తారు. సారథిగా వెళ్ళినటువంటి అతను అక్కడ ఆ కౌరవ సేనను చూసిన తర్వాత ఈ ఉత్తర కుమారుడు భయపడిపోతే వెనక్కి తిరిగి పారిపోతుంటే బృహన్నల పట్టుకొని ఆయన ఏం చేస్తాడు, అర్జునుడు రా నేనున్నాను, నేనే అర్జునుడిని బృహన్నలని అని చెప్పి జమ్మి చెట్టు మీద తాము దాచుకున్నటువంటి తమ ఆయుధాలన్నింటినీ కూడా
ఆ ఉత్తర కుమారుడి చేత తీపిచ్చి మరి ఏక వీరుడై శ్రీకృష్ణుడు కూడా లేని సమయంలో, శ్రీకృష్ణుడు ఇంకా అప్పటికి ఎంట్రీ కాలేదన్నమాట, అటువంటి శ్రీకృష్ణుడు లేని సమయంలో కూడా తన జగదేక వీరుడని నిరూపించుకున్నాడు ఆయన. అలా భీష్ముడిని, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామ, మహారథుల్ని, కర్ణుణ్ణి వీళ్ళందరినీ కూడా తన సమ్మోహనాస్త్రంతో బంధించి వీళ్ళందరినీ కూడా, దుర్యోధనుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ గుడ్డలన్నింటినీ కూడా లాగి కోసుకొని గుడ్డలు తెమ్మని అంటుందన్నమాట ఉత్తర. అప్పుడు ఆ యొక్క ఆ వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని కట్ చేసి ఉత్తర కుమారుడు తీసుకెళ్ళి ఉత్తరకి ప్రజెంట్ చేస్తాడు. ఈ విధంగా బృహన్నల అంటే మనందరం కూడా కిన్నెరుడు అనమాట. కిన్నెర రూపం అర్జునుడు, చాలా పరమ పవిత్రమైనటువంటి నామం. అర్జునుడి యొక్క పేరుల్లో మనం కిరీటి, అర్జున, ఫాల్గుణ, ధనుంజయ అని మనం తలుచుకున్నప్పుడు మనకి సర్వ పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క బృహన్నల అని అన్నప్పుడు మనకి ఎంతో పుణ్యం సంప్రాప్తమవుతుంది. కాబట్టి అటువంటి మహామనీషి, మహాత్ముడైనటువంటి ద గ్రేటెస్ట్ అండ్ ద మైటీ హీరో, అటువంటి హీరో మళ్ళీ పుట్టడు. అతను మళ్ళీ నభూతో నభవిష్యత్తి. శ్రీకృష్ణుడు లాంటి గురువు దొరకడు, అర్జునుడు లాంటి శిష్యుడు దొరకడు. అసలు అటువంటి వీరులు దొరకరు. శుభమస్తు.